హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు దేశంలో చక్కెర చేదెక్కిపోతుంది. తీయగా ఉండాల్సిన చక్కెర చేదెక్కడానికి గల కారణాలేంటి? గతంలో ఎప్పుడైనా మనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా, లేక ఈ మధ్యనే మనం చూస్తున్నామా? అసలు చక్కెర ధర ఆకాశం అంటడానికి కారణం ఏంటి? అలాగే విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఈ యొక్క ధర పెరగడానికి, అంటే ముఖ్యంగా చక్కెర ధర పెరగడానికి ప్రధాన కారణం పెట్రోల్లో మిక్స్డ్ చేసినటువంటి ఇంధనాల వినియోగమే దీనికి కారణమా? అంటే చక్కెర ఉత్పత్తిలో భాగమైనటువంటి ఈ యొక్క మొలాసిస్ అలా ఇంధనాలను మనం 20% అంటే 20% మరి పెట్రోల్లో కలుపుతున్నాం అధికారికంగా. మరి ఉత్పత్తి అయినటువంటి చక్కెర ఉత్పత్తుల్లో 20% మరి ఈ యొక్క ఇంధనాల వినియోగానికి వెళ్ళిందా, లేక పంటలు సరిగా పండలేదా, చెరుకు ఉత్పత్తి తగ్గిందా, లేకుంటే చెరుకును వ్యవసాయం చేసే వ్యవసాయదారుల సంఖ్య తగ్గిందా, లేక దేశంలో చక్కెర నిల్వలు తగ్గిపోయాయా? చక్కెర నిల్వలు తగ్గిపోతే దానికి ప్రధాన కారణం ఏంటి? ప్రస్తుతం భారతదేశంలో చక్కెర ధర పెరగడానికి ప్రధాన కారణం పండుగలేనా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ప్రస్తుతం భారతదేశంలో కొరతగా ఉన్నటువంటి ఈ యొక్క చక్కెరకు మరి మనం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోబోతున్నాం? మనకు చక్కెరను సరఫరా చేసే దేశాలేంటి? దీనికి ప్రధాన కారణం ఏంటి? రాబోయే రోజుల్లో చక్కెర ధర తగ్గుతుందా? ఎప్పుడు తగ్గుతుంది? ఎంత తగ్గుతుంది? మరి ఎవరికి ప్రయోజనం? రైతులకా, వినియోగదారులకా అనే విషయంపై ఈనాటి చేదెక్కిన చక్కెర అనే విషయంపై మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. మరి భారతదేశంలో అనేక రాష్ట్రాలు రకరకాల పంటలను పండిస్తున్నాయి. అలాగే చక్కెరను కూడా, అంటే చెరుకును సైతం సాగు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు సైతం ఈ యొక్క చెరుకు పంటను విస్తృతంగా మరి ఉత్పత్తి చేస్తూ, సాగు చేస్తూ చక్కెర ఉత్పత్తికి దేశంలో తమ వంతు భాగస్వామిగా రైతన్నలు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో గత 2-3 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు మరి భారతదేశంలో చక్కెర కొరత ఏర్పడింది. చక్కెర కొరత కారణంగా ధరలు ఆకాశం అంటాయి. మరి ఆకాశం రానికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యమా, లేకుంటే వాతావరణ కారణమా, లేకుంటే వ్యాపారుల యొక్క స్టాక్ పాయింట్ నిల్వలు పెట్టుకోవడమా, లేక చెరుకు ఉత్పత్తి తగ్గిపోవడమా అనే విశేషాలపై మరి మాట్లాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనకు భారతదేశంలో చక్కెర ధర సామాన్యుడికి నిన్న మొన్నటి వరకు అందుబాటులో ఉండేది. కానీ ఈరోజు ఆకస్మికంగా 50 రూపాయలు దాటిపోయింది. 38 రూపాయలు, 42 రూపాయలు, 45 రూపాయల వరకు మాత్రమే. అంటే అబ్బో అనుకున్న సామాన్యులకు ఇప్పుడు 50 రూపాయల పైగా ధర పెరగడంతో ఏం కొనలేము బాబు, ఏం తినలేము అంటూ ఆ సినిమాలో పాట పాడుకుంటూ తమ ఆవేదనను వెలిపిస్తున్నారు. మరి సహజంగా మన భారతదేశంలో చెరుకును ప్రధానంగా సాగు చేసి దేశానికి చక్కెరను అందించేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అందులో దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు. మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ యొక్క చక్కెర పంటను భారీ ఎత్తున సాగు చేస్తున్నాయి. అయితే చక్కెరను ఉత్పత్తి చేయడంలో మాత్రం ఇక్కడ కాస్త లెక్క తప్పింది. అంచనాలు మారిపోయాయి, లెక్కలు సరిపోలేదు. అంటే మామూలుగా సినిమాలు చెప్తుంటాం లెక్క సరిపోయిందని, కానీ ఇక్కడ లెక్క మాత్రం ఏమాత్రం సరిపోలేదు. అందుకు ప్రధాన కారణం ప్రభుత్వం ఈ యొక్క ఉత్పత్తి అయినటువంటి చక్కెర, నిల్వలో ఉన్నటువంటి చక్కెర పరిస్థితులపై సరైన అంచనా వేయకపోవడమే కారణమని విపక్షాలు ఆరోపిస్తుంటే, మరోవైపు ఈ యొక్క చక్కెర ఉత్పత్తులను ఎక్కువగా ప్రస్తుతం పెట్రోల్లో మిక్స్ చేసినటువంటి ఇంధనాల వినియోగానికి అత్యధికంగా వినియోగించాయని మరి విపక్షాలు అధికార పార్టీపై మరి విమర్శల వర్షం గుప్పిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనటువంటి ఈ యొక్క చక్కెర కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది, గతంలో కూడా రావచ్చు కదా అని ప్రశ్నిస్తే అందుకు రకరకాల కారణాలను మనం విశ్లేషించుకోవచ్చు. ముఖ్యంగా గతంలో పోలిస్తే మనకు ఈ యొక్క చక్కెర సాగు చేసే సమయంలో, అలాగే ఉత్పత్తి చేతికి వచ్చే సమయంలో ఆయా ప్రాంతాల్లో అకాల వర్షాలు, భారీ వర్షాలు కురవడంతో పంట కోతకు రాకముందే పంటను రైతులు ఈ యొక్క వర్షం ఎక్కువగా కురిసిన ప్రాంతాల్లో కుళ్ళిపోకుండా ముందస్తుగానే కోసివేసి ఫ్యాక్టరీలకు తరలించడంతో అనుకున్న స్థాయిలో, అంటే అనుకున్న శాతంలో చక్కెర ఉత్పత్తి జరగలేదు. ఇది ఒక ప్రధాన కారణం. అలాగే మరో ప్రధాన కారణం చక్కెరకు సంబంధించినటువంటి నిల్వలను ఉంచడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మరి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఉదాహరణకు 1000 టన్నుల చక్కెర మనకు ఉత్పత్తి అవుతుంది ఈ ఏడాదిలో అనుకుంటే, కానీ కేవలం 90% మాత్రమే ఉత్పత్తి అయింది. మరి నిల్వలు కేవలం 5% ఉన్నాయి. అంటే లోటు 5% ఇక్కడ స్పష్టంగా ఉంది.
ప్రస్తుతం ఏర్పడిన లోటు కూడా ఇదే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. మరి ఈ నేపథ్యంలో మరి పెరుగుతున్న చక్కెర ధరలను నియంత్రించడం ఎలా, చక్కెర ఎందుకు ఇలా చేదెక్కిపోతుంది అనే విషయంపై ప్రభుత్వం రకరకాల కోణాల్లో విశ్లేషిస్తూ చక్కెర ధరలకు నియంత్రణ చేయడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తుంది. అయితే విపక్షాలు మాత్రం ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్, రేపు వినాయక చవితి రాబోతుంది, దసరా రాబోతుంది, దీపావళి రాబోతుంది, ఇలా అనేక రకాలైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పంటలు అలాగే ఈ యొక్క వంటలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క చక్కెరతో సామాన్యులకు సైతం ఉంది. కాబట్టి దీంతో చక్కెర వినియోగం పెరిగిందని, చక్కెర వినియోగం పెరగడంతోనే ఈ యొక్క మార్కెట్లో కొరత ఏర్పడిందని, ఈ కొరత కేవలం తాత్కాలికమే అన్న కేంద్ర ప్రభుత్వ వాదన మాత్రం విపక్ష నేతలు కొట్టిపారేస్తున్నారు. అసలు భారతదేశంలో గతంలో ఎప్పుడైనా చక్కెర దిగుమతి చేసుకుందా అంటే ఖచ్చితంగా మనం కొరత ఉన్న సమయాల్లో దిగుమతి చేసుకున్నాం. భారతదేశ చరిత్రలో కేవలం 2 సార్లు మినహాయిస్తే ఎప్పుడు కూడా చక్కెరను దిగుమతి చేసుకున్న సందర్భమే లేదు. ప్రతి ఏటా ప్రతి సీజన్లో చక్కెర మిగులుగానే ఉండేది. దీంతో బయటి ప్రాంతాల నుంచి ఎవరైనా చక్కెర దిగుమతి చేసుకోవాలనే కూడా 100% సుంకాలు విధించి రైతుల ప్రయోజనాలను ప్రభుత్వాలు కాపాడే ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి అందుకు విరుద్ధం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చక్కెర ధరలు పెరగడానికి ప్రధాన కారణం కృత్రిమ కొరత అని కేవలం అధికార పార్టీ నాయకుల యొక్క ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయినటువంటి ఈ యొక్క చక్కెరకు సంబంధించిన విషయంలో చక్కెర నుంచి వచ్చేటువంటి ఇతర పదార్థాలైనటువంటి మొలాసిస్ వంటి వాటిని ఇంధనాలకు మార్పు చేయడమే ప్రధాన కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా సాధారణంగా ఒక 1000 టన్నుల చెరుకును చక్కెర ఉత్పత్తికి వినియోగిస్తే మరి 1000 టన్నుల చెరుకు ఆ ఫ్యాక్టరీలో ఆడిస్తే మరి 1000 టన్నుల చక్కెర ఉత్పత్తి బయటికి రాదు. అందులో దాదాపుగా 70 నుంచి 80% రకరకాలుగా వేస్టేజ్గా, ఇంధనాలుగా, మిగతా వ్యర్థ పదార్థాలుగా వెళ్ళిపోతుంది. అంటే కేవలం 30 నుంచి 20% మాత్రమే చక్కెరకు తయారీకి ఉపయోగపడే ముడి చక్కెర తయారవుతుంది. ఆ తర్వాత దాన్ని మరోసారి శుద్ధి చేసి కేవలం చక్కెరగా తయారు చేయడానికి మొత్తం 1000 టన్నులు అనుకుంటే అందులో కేవలం 20 నుంచి 15% మాత్రమే ఈ యొక్క చక్కెర తయారీకి ఉపయోగపడుతుంది అనేది నిపుణుల అభిప్రాయం. మరి ఈ నేపథ్యంలో మరి భారతదేశంలో చక్కెర నిల్వ లోటు ఎక్కడ వచ్చింది, దిగుబడి ఎక్కడ తగ్గింది, ఎందుకు తగ్గింది, ఎక్కడ సమన్వయం లోపించింది అనే విషయంపై మరి అధికార పార్టీ విపక్షాల మధ్య వాదోపవివాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఇంధనాల వినియోగమేని, ఇంధనాల్లో ఎక్కువ శాతం చక్కెర ఉత్పత్తులను వినియోగించడమే ఎందుకు ప్రధానమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం అదే మాట చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సైతం ఏకంగా 20% ఇంధనాలు వినియోగం సరైనది కాదని, ఇప్పటికే ఇంధనాల వినియోగంతో వాహనాలు భారీగా దెబ్బతింటున్నాయనే విషయాన్ని ఆయన ప్రత్యేకంగా మీడియా సాక్షిగా చూపించడం కూడా జరిగింది. అంటే కేవలం కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే పెట్రోల్లో ఈ యొక్క ఇంధనాలు కలుపుతున్నారని, ఇంధనాలు తయారీకి ముడి సరుకు అయినటువంటి చక్కెర నుంచి ఉత్పత్తి ఇక మొలాసిస్ వంటి పదార్థాలను ఎక్కువ మొత్తంలో పెట్రోల్లో కలిపి వేయడానికి వినియోగిస్తడంతోనే ప్రస్తుతం భారతదేశంలో చక్కెర కొరత ఏర్పడిందని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇంధనాలకు సంబంధించిన విషయంలో మరో ఆసక్తికర విషయం అంటే ప్రపంచంలో చక్కెరను ఉత్పత్తి చేసే అనేక దేశాలు ఉన్నాయి. కానీ ఆ దేశాల్లో కేవలం 5% మాత్రమే ఇంధనాలను మిక్స్ చేసి పెట్రోల్లో కలిపి వినియోగించడం జరుగుతుంది. కానీ విచిత్రంగా మన భారతదేశంలో మాత్రమే ఏకంగా 20% ఇంధనాలను కలిపి పెట్రోల్లో కలిపి విక్రయిస్తున్నారు. అదేమంటే పర్యావరణం కోసం, పర్యావరణం కాపాడడం కోసం అని. అదే సామాన్య ప్రజలు ఎవరైనా ఏదైనా ఆయిల్లో పెట్రోల్లో మిక్స్ చేస్తే దాన్ని కల్తీ అని చెప్పేసి కేసులు పెట్టే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏకంగా ప్రభుత్వమే కల్తీ చేస్తుందని ఇంధనాల పేరుతో విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది కల్తీ చేయడం కాదా అని విపక్షాలు సైతం కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తున్నాయి. అయితే ఇంధనాల తయారీ కోసం వినియోగించినటువంటి చక్కెర చాలా తక్కువ అని, చెరుకు కూడా చాలా తక్కువ శాతం ఉంటుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోవైపు ప్రకటనలు స్పష్టం చేసింది. అయినప్పటికీ విపక్షాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం యొక్క వాదనను ఏమాత్రం వినడం లేదు. ప్రస్తుతం దేశంలో చక్కెర కొరతకు ప్రధాన కారణం ఇంధనాల వినియోగానికి చెరుకు ఉత్పత్తులను అత్యధికంగా వినియోగించడమే అనే విషయంపై మండిపడుతున్నాయి. మరి నిజంగా ఆలోచిస్తే గతంలో మనకు కేవలం చెరుకు ఉత్పత్తిలో తయారైనటువంటి మొలాసిస్ వంటి వ్యర్థాలు, అలాగే మొత్తం చెరుకులో మరి చక్కెర తయారీ కావాల్సినటువంటి 30% పదార్థాలను అంటే ముడి చక్కెరలో అత్యధిక భాగం అంటే
9 నుంచి 15% ఇంధనాల తయారీకి మళ్లించారనేది విపక్షాలు చేసినటువంటి విమర్శ. మరి విపక్షాలు చేస్తున్న ఈ విమర్శలపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించే ప్రయత్నం చేస్తుంది. అసలు ఇంధనాల వినియోగానికి ఈ యొక్క చక్కెర కొరతకు ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని చెప్తూ వస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. చక్కెరను తయారు చేసే చక్కెర ఫ్యాక్టరీలో మొలాసిస్, దాంతోపాటు ముడి చక్కెరకు సంబంధించినటువంటి విషయంలో కూడా మరి వేరు మార్గాల్లో ఈ యొక్క తయారైన చక్కెర వేరే మార్గాల్లో బయటికి పోతుందన్న విషయాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా ముడి చక్కెర తయారీకి సంబంధించి మనం నిత్య మందులు అనేక రకాల మందులు వాడుతుంటాం. అందులో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అవసరమైన సిరప్స్ ఉంటాయి. ఈ సిరప్ తయారీలో కూడా ముడి చక్కెరను వాడుతారు. ఈ యొక్క ముడి చక్కెరను సిరప్ తయారీల కోసం కూడా అత్యధికంగా ఈ యొక్క చక్కెరను మళ్లించడమే ప్రస్తుతం కొరతకు ప్రధానంగా కారణాల్లో భావించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఈ నేపథ్యంలో మరి భారతదేశంలో చక్కెర కొరతను అధిగమించాలంటే ఉన్న మార్గాలు ఏమిటి అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా చర్యలు తీసుకుంటుంది. అందుకే ఇంధనాల తయారీకి రాబోయే రోజుల్లో చక్కెరకు సంబంధించినటువంటి చెరుకు వంటి పదార్థాలను వినియోగించకుండా జొన్న, మొక్కజొన్న వంటి పదార్థాలను మాత్రమే వినియోగించి ఇంధనాలు తయారు చేయాలన్న ఉద్దేశంలో ఉందని ప్రభుత్వం ప్రకటనలు పేర్కొంది. అయినప్పటికీ విమర్శలు మాత్రం ప్రస్తుతం పండుగ సీజన్లో దేశంలో చక్కెర కొరత రావడానికి కారణం ఇంధనాల వినియోగమే. ఇంధనాల వినియోగానికి ఈ యొక్క అత్యధిక చక్కెర ఉత్పత్తులను వినియోగించడమే కారణం అనే విషయంపై తీవ్ర వాదోపవివాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మన భారతదేశంలో మరి సరాసరి పోలిస్తే మరి గతంలో కంటే ఇప్పుడు చక్కెర ఉత్పత్తుల్లో బ్యాలెన్సింగ్ చాలా ఉంది. గతంలో కూడా మనం 2 సార్లు అంటే 2016, 17, 18 సంవత్సరాల క్రితం విదేశాల నుంచి చక్కెరను దిగుమతి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ ఉన్న నేపథ్యంలోనే గతంలో ఎప్పుడు కూడా చక్కెర దిగుమతి అయిన సందర్భాలు లేవు అంటున్నాయి విపక్షాలు. ప్రస్తుతం కృత్రిమ కొరత సృష్టించే ఈ యొక్క చక్కెర ధరల పెరుగుదలకు సామాన్యుడికి అందని విధంగా చక్కెరను చేదుగా చేశారన్నది విపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో వాస్తవానికి ఇంధనాలకు ఈ యొక్క చక్కెర ఉత్పత్తికి సంబంధం లేదనే విషయాన్ని అధికార పార్టీ నేతలు సైతం మరి స్పష్టంగా చెప్తున్నారు. కానీ వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉంటాయంటున్నారు విపక్ష నేతలు. కేవలం సరైన దృష్టి లేకపోవడం, నిల్వలను పెంచకపోవడం, నిల్వలు తక్కువ ఉన్నాయనే విషయాన్ని గుర్తించకుండా ముందుకు వెళ్ళడం, అంటే అత్యధికంగా ఇంధనాల వినియోగానికి చక్కెర వినియోగించడంతోనే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందంటున్నాయి విపక్షాలు. మరి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సైతం దీనికి ప్రధాన కారణం కేంద్ర దూరదృష్టి లోపించడమే. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మరి పండుగలు వస్తున్నాయి, మరి పర్వదినాలు వస్తున్నాయి. ఈ యొక్క పండుగల సందర్భంగా మరి తీపి వంటలు చేసుకోవాలంటే ప్రతి ఇంట చక్కెర ఉండాల్సిందే. నిత్యావసర వస్తువుల్లో ఉప్పు, పప్పు తర్వాత చక్కెరది ప్రధాన స్థానం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విధంగా చక్కెర ధర ఇప్పటికే ఇంకా పండుగలు రాక మునిపే దాదాపుగా 10% పెరిగాయి చక్కెర ధరలు. నిన్న మొన్నటి వరకు 38 నుంచి 42 రూపాయల చక్కెర ఈరోజు 55 రూపాయలు చేరుకుందంటే దానికి ప్రధాన కారణం ఈ యొక్క మార్కెట్లో చక్కెర కొరతగా ఉండడమే అంటున్నాయి విపక్షాలు. ఈ నేపథ్యంలో చక్కెర ధరలను తక్షణమే నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి మరో 10 లక్షల టన్నుల చక్కెరను దిగుమతి చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ చక్కెరను ఏ దేశం నుంచి మరి దిగుమతి చేసుకుంటారనే విషయంలో స్పష్టత లేదు. కానీ మరి వాస్తవానికి మనం గతంలో చూసినటువంటి ఈ యొక్క లెక్కలను గమనిస్తే ప్రపంచంలోనే చక్కెరను అత్యధిక ఉత్పత్తి చేసే బ్రెజిల్, థాయిలాండ్ వంటి దేశాల నుంచి మనం చక్కెరను దిగుమతి చేసుకుంటాం. ఈసారి కూడా ఈ యొక్క బ్రెజిల్ నుంచి చక్కెరను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. అయితే బ్రెజిల్ నుంచి చక్కెర భారతదేశానికి రావాలంటే దాదాపుగా చాలా సమయం పడుతుంది. అందుకోసమే చక్కెర దిగుమతుల కోసం అక్టోబర్ చివరి వరకు గడువు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క చక్కెర వ్యాపారులకు. అప్పటి వరకు ఈ యొక్క 10 లక్షల టన్నుల చక్కెర దేశానికి చేరుకొని మార్కెట్లోకి వస్తే ఆ తర్వాత మరి దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క చెరుకు పంట ద్వారా స్వయంగా మరి చెరుకు ఉత్పత్తులను పెంచి ఫ్యాక్టరీలకు తరలించి ఫ్యాక్టరీల ద్వారా మరి చక్కెర తయారీని పెంచి ఆ తర్వాత మార్కెట్లోకి విడుదల చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే సమయం మించిపోతున్నప్పటికే మరి పండుగలు పర్వదినాలు అయిపోతాయి. మరి ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మరి విదేశాల నుంచి చక్కెరను దిగుమతి చేసుకోవడానికి ఉన్న మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తుంది. దాదాపుగా 10 లక్షల టన్నులు చక్కెర దిగుమతి చేసుకోవడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి చక్కెర దిగుమతి చేసుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం, రైతులకు ప్రయోజనం కలుగుతుందా లేకపోతే ఫ్యాక్టరీలకు మేలు కలుగుతుందా అనే విషయాన్ని చర్చించుకుంటే రైతులకు
పెద్దగా నష్టమైతే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పంట సాగు చేసినటువంటి అంటే చెరుకు పంట సాగు చేసినటువంటి రైతులు తమ పంటకు సంబంధించినటువంటి ఉత్పత్తులను ఆ ఫ్యాక్టరీలకు ఇప్పటికే అమ్మేసుకున్నాయి కాబట్టి నెక్స్ట్ ఉత్పత్తి అయినటువంటి అంటే పండిన చెరుకును ఫ్యాక్టరీలకు తరలించే అవకాశం ఉంది. అంటే అప్పటికి చెరుకు పంట సైతం కోతకు వచ్చి ఫ్యాక్టరీలకు చేరుతుంది. మరి దిగుమతికి రావాల్సినటువంటి చెరుకు కూడా అదే సమయానికి వస్తుంది కాబట్టి రైతులకు పెద్దగా నష్టమైతే జరగకపోవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనా దేశంలో పండుగలు ఉన్నటువంటి ఈ యొక్క పర్వదినాల వేళలో ఎన్నడూ లేని విధంగా చక్కెర చేదెక్కడం అంటే విచిత్రమే అంటున్నాయి విపక్షాలు. అందుకే బ్రెజిల్ దేశం నుంచే ముఖ్యంగా ఈ యొక్క చక్కెరను దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. సాధ్యమైన త్వరగా చక్కెరను దిగుమతి చేసుకుని చక్కెర ధరలను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఈ నేపథ్యంలో చక్కెర నిల్వలపై స్టాక్ పెట్టి అలాగే చక్కెర నిల్వలను నియంత్రించడానికి స్టాకిస్టులు సైతం కేవలం 15 రోజుల మించి స్టాక్ పెట్టవద్దనే విషయాన్ని సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసే బ్లాక్ మార్కెట్కు చక్కెర తరలిస్తే సహించలేదనే విషయాన్ని సైతం ప్రభుత్వాలు స్పష్టంగా చెప్తున్నాయి. మొత్తానికి ఏదేమైనా భారతదేశ చరిత్రలో కేవలం 2 సీజన్లలో మాత్రమే ఈ యొక్క చక్కెర దిగుమతులు అనేవి జరిగాయి, ఎప్పుడూ జరగలేదు. ఈసారి అత్యధికంగా మరి పంట నష్టం, వాతావరణ పరిస్థితులు అలాగే నాణ్యత లేనటువంటి చెరుకు పంట కారణంగా అనుకున్న రీతిలో చక్కెర ఉత్పత్తి జరగలేదు, అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయారు. దీంతో ప్రస్తుతం ఈ యొక్క చక్కెర మార్కెట్లో కొరత రావడానికి ప్రధాన కారణాల్లో కొన్నిటిగా పోవచ్చు. కేవలం ఇంధనాల వినియోగం మాత్రమే చక్కెర కొరతకు కారణం అన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలంటున్నాయి కేంద్ర అధికార వర్గాలు. ఎందుకంటే మొలాసిస్కు సంబంధించిన విషయంలో అలాగే ఇంధనాల తయారీ విషయంలో మొక్కజొన్న, జొన్న వంటి ఇతర పదార్థాలను కూడా వినియోగిస్తారు. పూర్తి స్థాయిలో చక్కెర సంబంధించినటువంటి అవశేషాలను వినియోగించరు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఏదేమైనా ఈరోజు చక్కెర ధర మాత్రం సామాన్యుడికి అందని రీతిలో ధర పెరిగిపోతూ ఉంది. ఇలాగే మరో వారం రోజులు గడిస్తే చక్కెర కిలో 100 రూపాయలకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారు మార్కెట్ విశ్లేషకులు. అందుకే సాధ్యమైనంత త్వరగా 10 లక్షల టన్నుల చక్కెరను భారతదేశం దిగుమతి చేసుకోబోతుంది. అయితే భారతదేశంలో చక్కెర వినియోగంతో పోలిస్తే 10 లక్షల టన్నుల చక్కెర చాలా తక్కువ అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి చక్కెర ధరలకు నియంత్రణ వేయడానికి అధికారులు అనేక చర్యలు తీసుకుంటారు. అలాగే చక్కెర ధర చేదక్క ఉండే చక్కెర ధరకు పూర్తి స్థాయిలో రెక్కలు రాకముందే నియంత్రణ తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోయింది. సామాన్యులపై భారం పడకుండా చక్కెరను నియంత్రించి చక్కెర ధరలను సామాన్యుడికి అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చక్కెర చేదెక్కితే దెబ్బ తగిలేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అనే విషయాన్ని మనం ఇప్పటికే గతంలో ఉల్లిపాయ ధర పెరిగి ప్రభుత్వాలకు కూలిపోయిన విషయం మనం గుర్తుంది కదా. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ధరల నియంత్రణకు కట్టుబడి ఉండాలి. ధరలు సామాన్యునికి అందుబాటులో ఉండాలి. మార్కెట్లో చక్కెర సరఫరాను పెంచాలి, ధరను నియంత్రించాలి. చేదెక్కిన చక్కెర తీయగా ఉండాలంటే నియంత్రణ తప్పదు. ఇది ఈనాటి చేదెక్కిన చక్కెర ప్రత్యేక కార్యక్రమం. థ్యాంక్ యూ.